నమస్కారం. ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరుల ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలు, నా సోదరుడు కర్నూలు శాసనసభ్యుడిగా ఉండి తొందరలో రాజ్యసభ పోతున్న హఫీజ్కి, పెద్దలు శాసనమండలి సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మనోహర్ రెడ్డికి, అలాగే జాన్ సైదా గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న ముస్లిం పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తం కూడా మనోహరణ మాట్లాడేసేయడానికి ఏం పెద్దగా ఏం మాట్లాడేదేం లేదు, మాకేం మిగిలేదు కూడా లేదు. ఒకైనా క్లుప్తంగా మాట్లాడతాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికి కూడా తెలుసు, మే 13వ తారీఖున జరుగుతూ ఉంది. ఏ ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయో కూడా మీకు తెలుసు. ఈరోజు ముస్లిం సోదరులు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లిం సమాజానికి పేదరికంలో ఉంది, ముస్లిం పిల్లలు ఎక్కువ మంది చదువుకోలేకపోతూ ఉన్నారు, ముస్లిం పిల్లలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, రిజర్వేషన్ తీసుకొస్తేనే బాగుంటుంది అని చెప్పి రిజర్వేషన్ తీసుకొస్తే ఆయన రుణం తీర్చుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నడిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ముస్లిం సోదరులు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా మేము ఫస్ట్ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మాకు ఓట్లు ఏ కులం ఓట్లు ఉన్నాయి ఏమున్నాయని ప్రతి ఎమ్మెల్యే చూసుకుంటాడు. ముస్లిం ఓట్లు ఎన్ని ఎక్కువ ఉంటే ఆ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుండె మీద చేసుకొని ఎదురుపోతాడు, మేము గెలుస్తున్నామని చెప్పే దాంట్లో నగ్న సత్యం. అలాగా మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో 67 సీట్లు వచ్చినాయి కూడా, దాంట్లో కూడా సింహభాగం మీరే. 2019లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో కీలక పాత్ర పోషించింది రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ముస్లిం సోదరులు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం. ఈరోజు చాలా మందికి తెలుసో లేదో, ముస్లిం సమాజంలో మామూలుగా తీసుకుంటే 1-2 సీట్లు ఇచ్చి ఇది చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో 4 సీట్లు ఇచ్చాడు, 2019లో 5 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాడు, 2024లో దాన్ని 7 సీట్లకి పెంచడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు శాసన మండలిలో కూడా చూసుకున్నా కూడా దాదాపు 4-5 ముస్లిం సోదరులు శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఈరోజు ముస్లిం చైర్మన్లు తీసుకుంటే ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు ముస్లిం చైర్మన్లు ఉన్నారు, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా ముస్లిం సోదరులు ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు ఉదాహరణకి నెల్లూరులో మొట్టమొదటిసారిగా ముస్లింకి మేయర్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం. మేము నెల్లూరులో రిజర్వేషన్లు తీసుకునే మేయర్ వచ్చినప్పటికీ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, బీసీ అయినా ఓసీ అయినా లేడీ అయినా ఏదైనా కానీ నువ్వు మేయర్గా ముస్లింలే పెట్టమని చెప్పాడు జగన్మోహన్. అంటే ముస్లిం సోదరులు మనకు అండగా ఉన్నారు, మన విజయానికి కీలక పాత్ర పోషించాడు. కాబట్టి ముస్లిం సోదరులు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు రిజర్వేషన్ అనేది ఈ రాష్ట్రంలో చాలా కీలకమైపోయింది. ఈ రిజర్వేషన్ పోతే మనకి ఏంటి నష్టం అని చాలా మందికి తెలుసో లేదో. రిజర్వేషన్ పోతే నష్టం ఏంటంటే, ఉదాహరణకి మనకి డాక్టర్లుగా 3000 సీట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంటాయి. 3000 సీట్లు అంటే 4% అంటే కనీసం 120 మంది ముస్లిం పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కనీసం 2000 మంది పిల్లలు, మన ముస్లిం పిల్లలు డాక్టర్లు అయ్యారు. కనీసం 4000 నుంచి 5000 మంది పిల్లలు ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది. ఈ రోజు అది రిజర్వేషన్ మనం పోతే మళ్ళీ మన పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవకాశించే. ఎందుకు ఉదాహరణకి మీరు చిలకలూరుపేటలో మన నర్సరావుపేట దగ్గర ఉన్న చిన్నదుర్గపాలెం ఉంది, అక్కడికి వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఒక్క గ్రామంలో 23 డాక్టర్లు ఉన్నారు మన ముస్లిం సోదరులు అని చెప్పి ఒక తరం మారాలి అంటే ఆ కుటుంబంలో ఒక బిడ్డ చదువుకొని ప్రయోజకుడు అయితే అక్కడి నుంచి ఆ కుటుంబం అంతా కూడా తరం తమ పిల్లలు కూడా బాగుపడతారు. అట్లాంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు చేస్తే
దానికి ముందుకు తీసుకొస్తా ఉంది వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. కనీసం 4% రిజర్వేషన్ తీసేవస్తామని అమిత్ షా ఒక పక్క, పీయూష్ గోయల్ ఒక పక్క, పురంధేశ్వర్ ఒక పక్క, కిషన్ రెడ్డి ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం మేము వస్తే రిజర్వేషన్ సరే మాట్లాడి ఆపుతామని చెప్పే ధైర్యం లేక చేయలేకపోతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందని ఆలోచన చేయమని ఇక్కడున్న ముస్లిం సోదరులందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు రేపు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇదే కాదు, ఏ ఒక్క కార్యక్రమం తీసుకొచ్చినా రేపు బీజేపీతో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు, ఆ బురదంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేసాడు. కానీ లాస్ట్ తీరా ఎన్నికలు చెందరికే వాళ్ళ సంఖ్యకి ఎవరెక్కారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ సంఖ్యెక్కాడు. అమిత్ షా నిన్న హైదరాబాద్ లో ఒక 20 రోజుల క్రితం ఒక మీటింగ్ లో చెప్తాడు, మేము పొత్తుకు పోలేదు, చంద్రబాబు నాయుడే మా దగ్గరకు వచ్చి పొత్తు కోసం వెంపర్లాడి మాతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా అమిత్ షా ఈరోజు చెప్పాడు. కాబట్టి అందరినీ ఒకసారి ఆలోచన చేయమని మాత్రం చెప్తా ఉన్నా. ముఖ్యంగా చిలకలూరుపేట విజయం సాధించాలి అంటే మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా మరోవరైనా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తాను. మీరు చాలా కీలకం. దాదాపు 45,000 పైచీలకు ఓట్లు ఈరోజు చిలకలూరుపేటలో ముస్లిం సమాజం ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నానన్న, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు మనం పనంగా పెట్టేది మన బిడ్డల భవిష్యత్తు, మన రాబోయే తరాల భవిష్యత్తు అని మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి రిజర్వేషన్ సాధించుకోవటమే కష్టం, అట్లాంటిది సాధించుకున్న తర్వాత కోల్పోయామంటే మళ్ళీ దాన్ని తీసుకురావాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చెప్పండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న సోదరులు ఉన్నా కూడా చెప్పండి, అక్షరములకు కూడా చెప్పండి, ఈసారి తప్పకుండా జగనానికి మనకి మద్దతు ఇవ్వమని, మన రిజర్వేషన్ మనం కాపాడుకుందామని మాత్రం అందరికీ కూడా తెలియచేయండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు వాళ్ళు బీజేపీ రాబోయే తరంలో ఏమేమి చట్టాలు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దుర్మార్గమైన చట్టాలు తీసుకురావాలని ఒక ఆలోచన చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని కనీసం మాట్లాడే పరిస్థితి కూడా వద్ద లేరని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. మీ ఆశీస్సులు, మీ దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉండాలా. ఈరోజు 7 మంది ఎమ్మెల్యే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం. నేను నెల్లూరు నుంచి నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చేటప్పుడు నెల్లూరు నగరంలో ముస్లింలు పెట్టు అని చెప్తే ఒక సామాన్యుడు, ఒక పేదవాడిని కేవలం పార్టీని నమ్ముకొని 2 సార్లు కార్పొరేటర్ గా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ₹1,00,00,000 ఇచ్చినా కూడా అతను నేను పార్టీ మారునని నిలబడిన దానికి రెండోసారి గవర్నర్ డిప్యూటీ మేయర్ అయితే పేదవాడిని ఎమ్మెల్యే చేస్తే కనీసం మా జిల్లాలో మీ అందరికీ తెలుసు పెద్దిరెడ్డి గారు 150-200 కోట్లు పెడతాడు. అతను ఇవ్వకూడదు ఇక్కడ సీటు, ఇస్తే నేను పార్టీ మారుతానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అది చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరైతే మనకి అంత పెద్ద వ్యక్తి పోతున్నాడు కదా, మనం ఎందుకు ఈ సీటుని మార్చాలని చెప్పి మార్చేస్తే పోతులేదని ఎవరైనా సీటుని మారుస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను, నేను ప్రకటించాను, ఆయన ఉన్నా ఇబ్బంది లేదు, లేకపోయినా ఇబ్బంది లేదని చెప్పి ముస్లిం సోదరుని నెల్లూరు నగరంలో అలాగే పెట్టడం వల్ల ఆ రోజు అభ్యర్థి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఒక చిత్తశుద్ధి, చెయ్యాలనుకుంటే ఎంత దూరమైనా సరే చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. ఎవరైనా చెప్పినప్పటికి కూడా తాను లేదు మనం ఇద్దాం ముస్లిం సోదరులకు అని చెప్పి ఈ రోజు పెట్టి మొత్తం ఎలక్షన్ కి తన బాధ్యత తీసుకొని జగన్మోహన్ దగ్గరుండి ఈరోజు ఎలక్షన్ నడిపిస్తా ఉన్నాడు. అంటే నేను ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నానంటే తాను నమ్మితే, మనల్ని నమ్మి ఈరోజు ముస్లిం సమాజం అంతా వచ్చింది. రాజకీయంగా వాళ్ళు బాగుండాలా, రాజకీయంగా వాళ్ళు పైకి రావాలా. గత 5 సంవత్సరాల్లో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆలోచన చేయలేని ఆ ప్రభుత్వం అయితే మన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గౌరవించిన ప్రభుత్వం మందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎంతమంది నెల్లూరు ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు ఎవరు నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా రాజ్యసభకి మన సమస్యల గురించి ప్రస్తావించేదానికి మన సోదరుడు హఫీజ్ ఖాన్ ని రాజ్యసభకు పంపించబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చట్టసభల్లో మన ముస్లిం సోదరుల సమస్యలు మాట్లాడాలను అంటే మనకు వ్యక్తి ఉండాలా.
అదే విధంగా ఈ రోజు 4-5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శాసనమండలిలో 4-5 ఉన్నారు, కానీ పార్లమెంట్ లో చాలా మంది అనుకోవచ్చు వాళ్ళు ఏమైనా చట్టాలు తీసుకొస్తుంటే మన తరపున గలం విప్పేవాడు, మన తరపున గలం మాట్లాడేవాడు ఎవరు ఉండాలని ఏ విధంగా కోరుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ తరపున గలం విప్పేదానికి, మీ తరపున మాట్లాడేదానికి హఫీజ్ ఖాన్ ని రాజ్యసభకి పంపించబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. మన సోదరుడు రేపు బీజేపీ తరపున ఏమొచ్చినా కూడా మీ గొత్తుగా మీ గలం విప్పేదానికి ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలుగా ఉన్నారు. మీరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు తోడుగా ఉన్నారు, మాకు వెన్నెముకగా నిలబడ్డారు. ఆలోచన చేసి సాయం చేయండి అన్న. చిలకలూరుపేటలో ప్రతి ఒక్క సోదరుడికి చెప్పండి రాబోయే నష్టం ఏంటి. ఈ రోజు చిన్న చిన్న అలుగుల వల్ల, చిన్న చిన్న కోపతాపాల వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల పొరపాటు జరిగితే జరగబోయే నష్టం ఆ ఒక్క కుటుంబానికి కాదు, భావి తరాలు అన్యాయం అయిపోతారు, నష్టం అయిపోతారని మాత్రం అందరికీ చెప్పమని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచన చేసి సాయం చేయమని నెల్లూరు నుంచి ఈరోజు ఇక్కడ పార్లమెంట్ గా వచ్చాను. ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో నా రాజకీయ జీవితం కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈరోజు ఎంపీగా ఇక్కడ గెలిచాను అంటే నా గెలుపులో ఇది నెల్లూరులో కూడా అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తాను. నా కార్పొరేటర్ నుంచి ఇక్కడ దాకా నా గెలుపులో సింహ భాగం ముస్లిం సోదరులే అని చెప్పి నా గెలుపుకి ఆ రోజు నేను కార్పొరేటర్ గా గెలిచిన 2 సార్లు ఎమ్మెల్యేగా నా మీద 100 కోట్లు పెట్టే వ్యక్తి నా మీద పోటీ చేసినా కూడా నాకు అండగా భరోసా ఇచ్చి 2 సార్లు శాసనసభ్యులుగా నెల్లూరు నగరంలో ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మర్చిపోను. ఆ భగవంతుడు ఆ రూపులో నేను ఖాళీ చేసిన సీట్ ని నా సోదరుడు, నాతో అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నాతో ప్రయాణం చేసిన సోదరుడు నా సీట్లో పోటీ చేసినందుకు చాలా సంతోషంగా ఈ రోజు తప్పకుండా ఖలీలనే నా సోదరుడు ఈ రోజు ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎంతో కొంత ఆ రుణం తీర్చుకొని ఈ ప్రాంతానికి వచ్చానన్న ఒక తృప్తిని నాకు ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. బట్ అందరూ సాయం చేయండి. మీ ఆశస్సులు జగనన్నకి దీవెనలు మాకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా. అందరికీ చెప్పండి అన్నా, మీరే కీలక భాగం. చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా మనోహరణ గెలవాలన్నా, ఎంపీ నాకు మంచి మెజారిటీ రావాలన్నా, ముస్లిం సోదరులు చిలకలూరుపేటలో మీరు అందరూ కానీ ఒక్క తాట మీద కానీ వస్తే ఖచ్చితంగా 10,000 ఓట్ల మెజారిటీతో మనోహరణ గెలుస్తాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, చెప్పినట్టుగా 2 గుర్తుల మీద కూడా ఎంపీగా నాకైనా ఎమ్మెల్యేగా నాకైనా బ్యాలెట్ లో 1వ నంబర్లోనే ఉంటాం. నేరుగా ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నేరుగా చూసి ఫ్యాన్ మీద గుర్తేయమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనసు పూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.